వెల్కమ్ టు జీకే హౌస్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా ఇవాళ మనకు వచ్చేసి సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్స్, సర్క్యూంఫరెన్స్ అండ్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్స్, సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ ఏరియాస్ ఏ విధంగా అనుకోవాలి అంటే వైశాల్యము చుట్టుకొలత. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఇది ఒక సర్కిల్, ఆల్రెడీ మనకు తెలుసు. ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలత 2πr సర్క్యూంఫరెన్స్ చుట్టుకొలత, πr స్క్వేర్ ఏరియా, వైశాల్యం. దీన్ని ఏమంటారు? వైశాల్యం. ఓకేనా? చుట్టుకొలత అంటే ఈ లెంత్ ఏమవుతుంది? చుట్టుకొలత అవుతుంది. వైశాల్యం అంటే దీని లోపల ఉన్న పార్ట్ మొత్తం వైశాల్యం అవుతుంది. ఇది సర్కిల్కు. ఇక్కడ పై వాల్యూ మనకి ఏమవుతుంది? π ఈజ్ ఈక్వల్ టు 22/7. π ఈజ్ ఈక్వల్ టు 22/7. ఇది పై వాల్యూ ఫిక్స్ ఉంటుంది. ఎందుకంటే ద రేషియో బిట్వీన్ డయామీటర్ అండ్ సర్క్యూంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 22/7 అప్రాక్సిమేట్లీ. ఓకేనా? దీన్ని అంటే 3.142 అప్రాక్స్గా తీసుకుంటారు. దాదాపు ఎగ్జాక్ట్లీగా ఉండదు. దీన్ని ఇర్రేషనల్ నెంబరు, అకరణీయ సంఖ్యగా కూడా ట్రీట్ చేస్తారు పై వాల్యూను. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఎక్కడెక్కడ అడగచ్చు. బట్ ఇక్కడ సర్క్యూంఫరెన్స్ అంటే 2πr, ఏరియా అంటే πr స్క్వేర్. ఓకేనా? ఈ రెండు బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సొల్యూషన్ చేద్దాం. ఓకే, ఇందులో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సర్క్యూంఫరెన్స్ ఆన్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ హూజ్ రేడియస్. సో ఇక్కడ ఓన్లీ సర్క్యూంఫరెన్స్ తీసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ. సో సర్క్యూంఫరెన్స్ ఫార్ములా ఏంటిది? 2πr, చుట్టుకొలత, వృత్త చుట్టుకొలత 2πr. పై అనేది 22/7. చూడు, 2కు 2, π ఈజ్ ఈక్వల్ టు 22/7. r వచ్చేసి 10.5. రేడియస్ వాడే ఇచ్చిండి. ఇక్కడ రేడియస్ వచ్చేసి 10.5 సెంటీమీటర్స్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక సర్కిల్లో ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. ఇదేమవుతుంది? రేడియస్ అవుతుంది. ఇది కంప్లీట్గా అటు ఇటు తాకిందంటే దీన్ని డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 2r. డయామీటర్ అనేది అక్కడ నీకు రేడియస్కు 2 టైమ్స్ ఉంటుంది. ఓకేనా? వ్యాసార్థం అంటారు. రేడియస్ ఏమంటారు? వ్యాసార్థం. డయామీటర్ వచ్చేసి వ్యాసం. గుర్తుంచుకోవాలి, వ్యాసము వ్యాసార్థం. వ్యాసంలో అర్థం ఆఫ్, దట్ ఈజ్ అ వ్యాసార్థం. ఇది రైట్ తెలుగు వాళ్ళ కోసం. సో 7 1 7, పాయింట్ పెట్టుకుంటే 3 ఉంటుంది, 7 5. ఓకేనా? నెక్స్ట్ 15 3 30, 22, పాయింట్ తర్వాత పెడతాను, దట్ ఈజ్ ఈక్వల్ టు 660. సో పాయింట్ ఆఫ్టర్ 1 డెసిమల్ ఉంది కనుక ఇటు నుంచి నేను ఒకటి డెసిమల్ పెట్టాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 66 సెంటీమీటర్స్. ద సర్క్యూంఫరెన్స్ ఈజ్ 66 సెంటీమీటర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ second problem. The circumference of a circle is 22 centimeters. Find its area. Circumference అంటే ఏంటిది? 2πr is equal to 22. మనకు కావాల్సింది ఏరియా కావాలి. ఏరియా ఫార్ములా ఏంటిది? πr స్క్వేర్. మనకి ఇక్కడ r కావాలి. ఇక్కడ నుంచి r తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అక్కడ నేను ఫైట్ చేసేది r కోసం నేను సర్చ్ చేయాలి. 2 ఇంటూ π ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 22. r ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 7/2 ఇంటూ 22. ఏం లేదు, ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నాయి, డినామినేటర్లోకి వస్తే డినామినేటర్లో ఉన్నాయి, న్యూమరేటర్లోకి అవుతుంది. ఎప్పుడైనా సరే ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకపోతే లవంలో ఉన్నది హారంలోకి అవుతుంది,
హారంలో ఉన్నది లవంలోకి అవుతుంది. సో ఇప్పుడు చూడు 22 అయిపోయింది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/2 ఆర్ 3.5 మనకు అవసరం అనుకుంటే చూద్దాం. అది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? దిస్ ఈజ్ ఈక్వల్ టు 3.5 ఆర్. మనకి ఏది కంఫర్ట్ ఉంటుంది అక్కడ వాడుకోవచ్చు. సో పై ఆర్ స్క్వేర్, పై ఆర్ స్క్వేర్. పై అంటే ఎంత? 22/7. ఆర్ ఎంత? 7/2 తీసుకోండి, ఈజీ అయిపోతుంది. ఇంటూ 7/2 ఇంటూ 7/2. 7/2 ఇంటూ 7 get cancel. 2 1s 2 11s. So 11 into 3.5. 11 into 3.5 or 35. So 35 into 11 చేసుకుంటే మనకు ఆల్రెడీ మ్యాథ్స్ షార్ట్ కట్ తెలుసు, వేదిక్ మ్యాథ్స్ కరెన్సీ. సో 5 + 3 8 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 385. ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఒక డెసిమల్ ఉంది కనుక ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 38.5 సెంటీమీటర్ స్క్వేర్. ద ఆన్సర్ షుడ్ బి 38.5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 55.44 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్ సర్క్యూంఫరెన్స్. ఇంతకుముందు ఏం చేసిన వాడు? సర్క్యూంఫరెన్స్ ఇచ్చి ఏరియా కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏరియా ఇచ్చి సర్క్యూంఫరెన్స్ కనుక్కోమంటాడు. ఎలానో చూద్దాం. సో ఏరియా వచ్చేసి ఏరియా ఏంటిది? పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 55.44. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 55.44. ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు 22/7. ఐఎమ్ గోయింగ్ టు రైట్ 7/22. అంతే కదా? నీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ రాసుకోండి. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 55.44. 11 2s 22. నెక్స్ట్ 11 5s 55 అయిపోయింది. పాయింట్ పెట్టుకున్నాం. ఓకేనా? పాయింట్ ఆఫ్టర్ 2 డెసిమల్, దట్స్ వై 0.4. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమవుతుంది? అదర్వైజ్ మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంటే ఒక పని చేయండి. సో మళ్ళీ 2 1s 2 2s 0.02. సారీ 2 1s 252. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2.52 ఇంటూ 7 బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 252/100 ఇంటూ 7. 100 ఇంటూ 7 ఏం లేదు, పాయింట్ ఆఫ్టర్ 2 డెసిమల్ ఉన్నాయి కనుక కింద 2 zeros రాసుకున్నా, ఎందుకంటే ఈజీ క్యాలిక్యులేషన్స్ కోసం. ఓకేనా? సో 252ను ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి ఇక్కడ. సో 7తో తీసుకుందాం. 7తో పోతుంది ఎందుకంటే 2 2s 4, 25 - 4 21, 21 3 టేబుల్ 7 టేబుల్లో పోతుంది కనుక 7 డివిజబిలిటీ రూల్ ప్రకారంగా ఇది మనకు అవుతుంది. 7 3s 21, 4 మిగులుతుంది, 7 6 36. సో ఇక్కడ చూడండి ఆర్ స్క్వేర్ను రాస్తున్నాను. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 7 ఇంటూ 7/100ను 10 ఇంటూ 10 రాసుకుంటున్నాం. 100ను 10 ఇంటూ 10 రాసుకుంటున్నాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఎట్ వస్తే రూట్ వస్తేనో మనకు ఆల్రెడీ తెలుసు. 6 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 7/10 ఇంటూ 10. సో ప్రతి 2 ఈక్వల్ నెంబర్స్కి ఒక నెంబర్ బయటికి తీసుకోవాలి, అదే ఆర్ అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 7/10. 7 42/10 42/10 ఆర్ 4.2. ఎంత? 4.2. ఇది రేడియసే. మనకు కావాల్సింది సర్క్యూంఫరెన్స్. సో సర్క్యూంఫరెన్స్ ఫార్ములా ఏంటిది? 2πr. 2 π అంటే 22/7 ఇంటూ 4.2. అంతే కదమ్మా? 4.2. 7 1 7 42, 6 2 12, 1.2 ఇంటూ 22.
22 into 12. 12 2 ja 24. 12 2 ja 24. 24 plus 2 26.4. ఎందుకంటే పాయింట్ ఆఫ్టర్ 1 డెసిమల్ ఉంది కనుక 26.4. నీకు ఉందా ఇక్కడ ఆన్సర్? ఆన్సర్ వచ్చేసి 26.4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్, a wire is bent into form of a square of side is 27.5 centimeters. The wire is straightened and bent into form of a circle. What will be the radius of the circle formed? అంటే రేడియస్ సర్కిల్ అదేం లేదు, ఒక స్క్వేర్ ఉంది ఇట్లా చూడండి. ఈ స్క్వేర్ ఒక సైడ్ వచ్చేసి 27.5. ఓకేనా? ఈ స్క్వేర్ ఒక వైర్ ఉండే, ఈ వైర్ ఇట్లా మార్చుకున్నాడు. దీన్ని నేను చేసిన మళ్ళీ స్ట్రేట్గా చేసిండు. ఎట్లా చేసిండు? స్ట్రేట్గా చేసి మళ్ళీ దీన్ని బెండ్ చేసిండు. బెండ్ ఎట్టు ఒక సర్కిల్ అయింది. సర్కిల్ అయితే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అని అడిగిండు వాడు. వెరీ సింపుల్. అంటే ఈ చుట్టుకొలత ఎంత ఉంటుందో ఈ చుట్టుకొలత కూడా అంతే ఉంటుంది. అంతే కదా? ఈ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పెరిమీటర్, సర్కంఫరెన్స్ ఆఫ్ పెరిమీటర్. ఈ పెరిమీటర్ ఎంత ఉంటుందో ఈ పెరిమీటర్, రెండు సేమ్ లెంత్ తీగ, ఒకే తీగను రెండు సార్లు మార్చుకున్నాడు. సో ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ 2πr. 2πr ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇదే కదా. దీని పెరిమీటర్ ఎంత అవుతుంది? 4 into 27.5. ఒక సైడు 4 into సైడ్ కదా పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. 4 into సైడ్ 27.5. 4 into 27.5. సో R అంటే 2 into 27.5 into R is equal to 4 into 27.5. or R is equal to 4 into 27.5 into 7 by 2 into 22. 2 into 22. చూడండి ఇక్కడ 2 1 2, 2 2 4, మళ్ళీ 2 1 2, 2 11 ఓకే, 2 11 22. నెక్స్ట్ 11 11 1 11, 11 1 11, 5 ఉంది. సో పాయింట్ పెట్టుకుంటాం 5. ఓకేనా? రైట్. సార్ 11 2 22, సారీ 11 2 22. సో 2.5 into 7, 27 5 175 అంటే 17.5 సెంటీమీటర్స్. 17.5 సెంటీమీటర్స్. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, ఇదే కదా, ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 17.5 centimeters. Okay, right. Next, the diameter of a cycle wheel is 4.5 meters, 1.4 meters. Find the distance covered by a cycle in making 300 revolutions. ఓకే, ఇక్కడ π is equal to 22/7 తీసుకోవాలని వాడు ఇచ్చిండు. ఓకేనా? అంటే సర్కిల్, ఒక సైకిల్ వీల్ ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. ఒక వీల్ ఇట్లా పోయి ఇక్కడ జరిగినప్పుడు అది ఎన్ని మీటర్లు పోతుందంటే ఎన్ని మీటర్లు పోతుంది, ఎంత పోతుంది, అట్లాంటి ఎన్ని రెవల్యూషన్ చేసింది? 300 రెవల్యూషన్ చేసింది. సో మనకు కావాల్సింది ఏంది ఇక్కడ? ఒక్కసారి తిరగడానికి ఎంత అవుతుంది, ఒక్కసారి తిరగడానికి ఎంత దూరం పోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక పెరిమీటరే కనుక్కోవాలి ఇక్కడ మనం. సైకిల్ వీల్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇట్లా తిరిగి వచ్చి ఇట్లా పోతా అంటే ఆటోమేటిక్గా భూమి మీద కరుగుతుంది కదా. ఈ వీల్ ఇట్లా పోయి ఇలా తిరగడం వల్ల ఇట్లా తిరుగుకుంటూ పోతే మనకు ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది మళ్ళీ ఇక్కడ ఎండ్ అవుతుంది. అంటే వీల్ ముందుకు పోయినప్పుడు ఒక సైకిల్ ఒక చక్రం తిరిగితే ఎంత దూరం పోతుందో తెలుసుకుంటే ఇంటూ 300 చేస్తే వచ్చేదే ఆన్సర్. ఇంటూ 300 చేస్తే వచ్చేదే ఆన్సరు. చూడండి, ఫస్ట్ నువ్వు ఒక సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. సర్కంఫరెన్స్ 2πr ఈజ్ ఈక్వల్ టు 2. π అంటే 22/7. d ఈజ్ ఈక్వల్ టు 1.4 ఇచ్చిండు బాబు. మనకు కావాల్సింది రేడియస్ r. r ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.7 మీటర్స్ ఇంటూ 0.7. రైట్, 1 0.1 0.1 అంటే ఏమవుతుంది?
22 into 2 into 22 into 0.1 meters into 300. ఎన్ని తిరిగింది అది? 300 తిరిగింది ఇంటూ 300. సో చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 1 డెసిమల్ ఉంది కనుక ఒక 0 తీసేసుకోవచ్చు. ఇంటూ ఉంటే ఒక 0 తీసేయచ్చు. పాయింట్లకి వెళ్ళి ఒకటి తీసేసుకో. ఎన్ని డెసిమల్స్ ఉంటే అన్ని జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే 2 into 22 into 30. సో ఆన్సర్ వచ్చేసి 30 అంటే 60 into 22. ఇవి రెండు మల్టిపుల్ చేస్తే 60. సో 22 into 6. 6 2 12. 6 2 12 1 13 0. 1320 meters. ఎన్ని మీటర్స్ బేటా? 1320 meters. 1320 meters. అది 300 రెవల్యూషన్స్లో చేసేది. క్లియర్గా గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్, a radius of wheel 35 centimeters. It takes 5 minutes to take 250 revolutions. Find the speed of a wheel in per 1 hour. స్పీడ్ అనుకోవాలి. 1 అవర్లో ఎంత స్పీడ్ పోతుందో తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ఒక సర్కిల్ కనుక్కో, ఒక రౌండ్కు 2πr. సరే, 2πr 2πr. 2π అంటే ఎంత? 22/7 ఇంటూ r ఎంత? 35. 5 7 1 జా 7 5 జా 5 2 జా 10 ఇంటూ 22. దట్ ఈజ్ ఈక్వల్ టు 220 meters. 220 meters ఒక రౌండ్కు. అట్లాంటి ఎన్ని రౌండ్లు చేస్తుందామే? 220 ఇంటూ ఇది సెంటీమీటర్స్, ఇది సెంటీమీటర్స్. సో ఎన్ని రౌండ్లు? 250. ఓకేనా? అన్ని సెంటీమీటర్సే ఇంటూ 250. సో ఏమవుతుంది? 25 ఇంటూ 22 ఇక్కడ వేసేసుకోండి. 25 ఇంటూ 22 50 0 మళ్ళీ ఆడుకుంటాం 5 0. ఏమవుతుంది? 5 ఆఫ్టర్ 2 zeros. ఆఫ్టర్ ఇక్కడ నేను 2 0 తీసేసి మల్టిపుల్ చేసిన, లాస్ట్ పెట్టుకున్నా. ఇదేమవుతుంది? సెంటీమీటర్స్. సెంటీమీటర్స్. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఇంటూ మీటర్స్. అప్పుడు ఏమవుతుంది? మీటర్స్ అంటే బై 100 చేసుకుంటే 2 zeros వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? 550 meters. ఈ సెంటీమీటర్స్ని మీటర్ మార్చడానికి వేసిన డివైడెడ్ బై 100 చేశాను. డివైడెడ్ బై 100 ఇస్తే 550 meters. ఇక్కడ చూడండి, 5 minutesలో ఎంత పోతుంది? అది 550 meters పోతుంది. 5 minutesలో 250 రెవల్యూషన్ అంటే ఇంతే కదా బేట. వాడే ఇచ్చిన 250 రెవల్యూషన్స్ 5 minutesలో చేస్తున్నాడు. నేను 250 రెవల్యూషన్స్కు 550 మీటర్లు పోతుంది. అది ఎంత? దాన్ని వీల్ రేడియస్ వచ్చేసి 35 సెంటీమీటర్స్ది. అయితే ఇప్పుడు 1 అవర్ అన్నాడు. 1 అవర్ అంటే 60 minutesకు ఎంత పోతుంది? 60 minutesకు ఎంత పోతుంది? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. 550 ఇంటూ 60 బై 5. 5 1 జా 5 11 జా. అప్పుడు ఏమవుతుంది? 66 ఆఫ్టర్ 2 zeros. సో అది గంటలో 6,600 మీటర్లు. 6,600 మీటర్ల దూరం పోతుంది. లేదు అంటే 6.6 kilometers. బై 1000 చేస్తే 6.6 kilometers. అప్పుడప్పుడు ఇలా కూడా ఇలా కూడా ఇవ్వచ్చు. దాన్ని చూసుకొని మనం చూడాలి. ఎందుకంటే ఆ సెంటీమీటర్స్ ఇచ్చి లాస్ట్కు కిలోమీటర్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ద రేడి ఆఫ్, ఇక్కడ రేడి అంటే ప్లూరల్, వ్యాసార్థాలు. ఓకేనా? రేడియస్ అంటే రేడియసెస్ ఉండదు ఇక్కడ, ఇంగ్లీష్ కనుక చూడండి. సో ఆఫ్ ఏ ఇన్నర్ అండ్ అవుటర్ ఎడ్జెస్ ఆఫ్ ఏ సర్క్యులర్స్ take 56 meters and 76 meters respectively. Find the difference between the length of 2 edges. ఏం లేదు, ఒక ఇన్నర్ సర్కిల్ ఉంది, ఇది
ఒక అవుటర్ సర్కిల్, ఒక ఇన్నర్ సర్కిల్. దీని రేడియస్ వచ్చేసి 56, దీని రేడియస్ వచ్చేసి 70. అయితే ఉన్నాడు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ ఆఫ్ టూ ఎడ్జెస్. అంటే దీని మొత్తం పొడవుల మధ్య తేడా ఎంత అంటే ఏం లేదు, 2πr మైనస్ 2πr, 2πr1 మైనస్ 2πr. ఇందరిది R1 అని అనుకున్నాం అనుకో, సెకండ్ది R2 అవుతుంది. అంతే కదా, ఆ పెరిమీటర్ మైనస్ దిస్ పెరిమీటర్. ఓకేనా? సో లెంత్ ఆఫ్ ఎడ్జెస్, సో డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎడ్జెస్ is equal to 2πr2 మైనస్ 2πr1. అంతే కదా, ఇది పెద్దది ఇది చిన్నది, దాంట్లో కల్లా తీసేస్తే వచ్చేది ఆన్సర్. ఓకేనా? రైట్. సో మామూలుగా ఏంటంటే దీనికి 2πr కనుక్కొని, దీనికి 2πr కనుక్కొని, ఈ రెండింటికెళ్ళి దీంట్లోకెళ్ళి తీసేయచ్చు, అదొక మెథడ్. బట్ అయితే దానికంటే ఇది ఈజీ అయితే, కొంచెం క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతుంది, టైం సేఫ్ అవుతుంది. సో 2πr కామన్ తీసుకుంటే R2 మైనస్ R1, 2 అంటే పై అంటే 22/7. ఇదెంత? అది 70, ఇది 56. 70 మైనస్ 56 అంటే 14 అవుతుంది. 2 ఇంటూ 22/7 ఇంటూ 14, 7 ఒకట్ల 7 రెండ్ల, 4 ఇంటూ 22, 4 ఇంటూ 22 అంటే 88 మీటర్స్. ఎంత? ఈ రెండింటి లెంతుల మధ్య తేడా వచ్చేసి 88 మీటర్స్. ఎన్ని మీటర్లు? 88 meters. Okay, right. Next, the area of a circular flower bed is 346.5 meters square. A circular path of uniform width is 3.5 meters runs all around it, around back side. On the outside, ikkada outside ani vaadu clear ga ichchindu. Calculate the area of the path. Area of the path ఏం లేదు, ఒక సర్కిల్ ఇట్లుంది, ఇంకొక సర్కిల్ వెనక సైడ్ ఉన్నది. దీని ఏరియా వచ్చేసి 346.5 అయితే ఈ రెండింటి యొక్క తేడా, ద సర్క్యులర్ పాత్, ఈ రెండింటి మధ్య ఒక పాత్ ఉంది, అది వచ్చేసి 3.5 మీటర్లు. ఇది మీటర్ స్క్వేర్. అయితే మనకు ఈ పాత్ వైశాల్యం కావాలి. మనకేం కావాలి? ఆ దారి యొక్క వైశాల్యం ఎంత అంటే దీని ఏరియా కనుక్కోవాలి మనకు. అంటే ఇక్కడ రేడియస్ కావాలి మనకి. ఇక్కడ రేడియస్ అనేది వాడు ఇవ్వలేదు, మనకు ఒక రేడియస్ వచ్చేస్తే కనుక్కోవచ్చు. మనకు రేడియస్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటిది? πr². సో πr², ఇక్కడ చూడండి రేడియస్ వచ్చేసి πr² ఈజ్ ఈక్వల్ టు 346.5. 346.5. సో ఏమేసుకోవచ్చు? π ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ r² ఈజ్ ఈక్వల్ టు 346.5. సో r² ఈజ్ ఈక్వల్ టు 346/10. ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 1 డెసిమల్ ఉంది కనుక 10 పెట్టుకున్నా, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతుంది. ఇంటూ 7/22 ఇంటూ 7/22. 11తో డివిజబుల్ అవుతుంది, ఎందుకంటే సో 11 డివిజబిలిటీ రూల్. 5 + 4 9, 6 + 3 9, 9 - 9 0 కనుక ఇది కంపల్సరీ 11తో పోతుంది. సో ప్రాబ్లం లేదు. సో చూసుకుంటే 11 2 = 22, 11 3 = 33, 1 రిమైండర్, 11 1 = 11, 11 1 = 11 అంటే 5 మిగిలింది, 11 5 = 55. ఓకే, ఇంకొకటి చూసుకోవచ్చు ఇక్కడ. 5 2 = 10, 5 6 = 30, 3 మిగిలింది, 5 3 = 50, 63. r² ఈజ్ ఈక్వల్ టు 63 ఇంటూ 7/2 ఇంటూ 2. మీ అండర్స్టాండింగ్ కోసం మళ్ళీ కింద రాశాను అంతే, ఇక్కడ కొంచెం టిపికల్గా ఉంటుందని.
ఆర్ స్క్వేర్ని ఏమని రాసుకోవచ్చు అంటే 7 ఇంటూ 9 ఇంటూ 7/2 ఇంటూ 2 అండర్ రూట్. స్క్వేర్ ఇటు వస్తే రూట్ అయిపోతుంది, ఈ స్క్వేర్ అటు తీసుకొచ్చిన రూట్ అయిపోయింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7/2 ఇంటూ 2. ఏం లేదు, 7 9 63, 7 9 67, 7 9 63. ఆ కాన్సెప్ట్ అక్కడ వాడుకున్నాను. అండర్ రూట్కు అండర్ రూట్ అలానే ఉంది. సో రూట్లో ఏంటంటే 2 ఈక్వల్ నెంబర్కి ఒకటి బయటికి తీసుకురావాలి. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఒక 7 వస్తుంది, ఒక 3 వస్తుంది, కింద ఒక 2 వస్తుంది. అంటే 21/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10.5 మీటర్స్. రేడియస్ వచ్చింది. రేడియస్ ఎంత? ఇన్నర్ది 10.5, అవుటర్ది కావాలి. సో ఇన్నర్ రేడియస్, దిస్ ఈజ్ ద ఇన్నర్ రేడియస్. ఇన్నర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 10.5. చూడండి ఇక్కడ ఇదే కనుక్కున్నా. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? 10.5. మరి మొత్తం బయటికి ఎంత అవుతుంది? ఈ 10.5కి 3 కలిపితే 14 మీటర్స్. సో అవుటర్ రేడియస్ వచ్చేసి 14, ఇన్నర్ వచ్చేసి 10.5. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ఏ పాత్. ఏరియా ఆఫ్ ఏ పాత్ అంటే ఏంటిది? దిస్ మైనస్ దట్, ఈ ఏరియా మైనస్ దట్ ఏరియా. అంటే ఏమవుతుంది? ఏరియా ఆఫ్ పాత్, ఏరియా ఆఫ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? πr2 మైనస్ πr1. పై కామన్ తీసుకుంటే r2 మైనస్ r1 ఏరియా కదమ్మా. ఈ స్మాల్ బిగ్ సర్కిల్కి వెళ్ళి స్మాల్ సర్కిల్ ఏరియా తీసేస్తే ఏరియా ఆఫ్ ఏ పాత్ వస్తుంది. ఆర్ స్క్వేర్. సో పై అంటే 22/7 యాస్టేజ్ ఉంచుకుంటే ఇదేమవుతుంది? 14 స్క్వేర్ మైనస్ 10.5 స్క్వేర్. A square minus B square, A plus B into A minus B, that is equal to 22/7 into 14 plus 10.5 into 14 minus 10.5. ఇక్కడ చూడండి 14, ఇది 10.50, 0.5, 24.5, 24.5. క్యాలిక్యులేషన్ పెద్దనే వస్తుంది. 2 ఇంటూ 24.5 ఇంటూ అది 3.5, 14 అంటే 3.5 తీసుకుంటే 7 1 జా 7, 7 0.5, 0.5 మల్టిపుల్ చేసుకో. 22 ఇంటూ 5, 5 2 జా 10, 5 2 జా 10, 10 plus 1 11. That is equal to 11 into 202 24.5 మల్టిపుల్ చేసుకోండి. ఇక్కడ మల్టిపుల్ చేసుకుంటే 11తో కనుక 5, 5 plus 4 9, 4 plus 2 6, 269.5. ఈ మల్టిపుల్ చేస్తే 269.5 మీటర్ స్క్వేర్. ద ఏరియా ఆఫ్ ఏ పాత్ ఈస్ 269.5 మీటర్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ ఆర్క్లిక్ ఈజ్ 36/26, 36 centimeters by 25 centimeters. From it 56 circular buttons of each diameter. ఇక్కడ డయామీటర్ ఇచ్చిండు క్లియర్గా, అంటే రేడియస్ అంటే /2 చేసుకోవాలి. హౌ బీన్ కట్ అవుట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రిమైనింగ్ షీట్. ఏం లేదు, బటన్స్ తయారు, ఒక రెక్టాంగిల్ షీట్ ఉంది, ఇలాగ ఇట్లా బటన్స్ అన్నీ సర్కిల్ బటన్స్ అన్నీ కట్ చేసుకుంటా పోయిండు ఆయన. ఎక్కడెక్కడో మొత్తం ఇట్లా 56 కట్ చేసిండు. ఎన్ని కట్ చేసిండు? 56 కట్ చేసిండు. కట్ చేయంగా ఇక అటు ఇటు కొంత క్లాత్ మిగులుతుంది కదా, ఆ మిగిలింది ఎత్తా అని అడుగుతుండు. అంటే ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ 56 సర్కిల్స్, అంతే. రిమైనింగ్ షీట్. సో రిమైనింగ్ షీట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ rectangle
minus area of 56 circles. 56 circle. Area of a rectangle formula ఏంటిది? L into B minus 56 into pi r square. Very simple. 56 into pi r square. L into B. L ఎంత? 36 into 25 minus 56 into pi అంటే ఎంత? 22/7 into r ఎంత? 35/2 into 35/2 r స్క్వేర్ కనుక చేశాను. చూడండి ఇక్కడ 2 1 జా 2 11 జా 7 1 జా 7 0.25 జా. ఓకే, మళ్ళీ చూడు 2 1 జా 2 2 756 సారీ 228 జా 2 2 జా 28. సో ఇప్పుడు మల్టిపుల్ చేసుకుంటే 36 into 25 minus 28 into 11 into 0.5 into 35. First 26 into 30, 36 into 25. 25 ఆర్ల సో 8 కదా 900. ఎంత అవుతుంది? 900. ఇది వచ్చేసి 900. దిస్ ఈజ్ 900 మైనస్. సో 28 అంటే 8 + 2 10 28 పక్క పెట్టేసి ఇది వచ్చేసి 10.5 అవుతుంది. 0.5 into 3.5 that is equal to 175. పాయింట్ ఆఫ్టర్ 2 డెసిమల్ కనుక పాయింట్ పెడుతున్నా 1.75 into 1.75 మల్టిపుల్ చేద్దాం. 8 + 2 10 పైలా 1 2 + 1 3 308 308 ఇంటూ మళ్ళీ ఇక్కడ వచ్చేసి 1.75 308 into 1.5 వచ్చేసి 900 మైనస్ 539 వస్తుంది. 539 వస్తుంది. మల్టిపుల్ చేసుకుంటే 539 తీసేస్తే నీకు వచ్చేసి 900 అంటే 361 సెంటీమీటర్ స్క్వేర్. దట్ ఈస్ ద రిమైనింగ్ ఏరియా. ఇది 539 అన్నది ఈ బటన్స్ ఉన్నాయి 56 బటన్స్. ఈ 56 బటన్స్ యొక్క ఏరియా, ఈ 56 బటన్స్ యొక్క ఏరియా ఇంటూ చేసుకుంటే నీకు 361 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏ రెక్టాంగులర్ గ్రౌండ్ 8 ఏం లేదు ఇక్కడ. ఏ రెక్టాంగులర్ గ్రౌండ్ ఈజ్ 8 meters లాంగ్ అండ్ 35 meters బ్రాడ్. ఓకే, ఇది 80, ఇది 35 వాడైచ్చు. సంతోషం. ఇన్ ద మిడిల్ ఆఫ్ దెర్ ఈజ్ ఎ సర్క్యులర్ ట్యాంక్ ఆఫ్ రేడియస్. ఒక సర్క్యులర్ ట్యాంక్ ఉంది, రేడియస్ వచ్చేసి 14 meters. సో ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ టర్నింగ్ ద రిమైనింగ్ పోర్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 1.5 square meters. దీని లెవెలింగ్ ఏదో చేయాలనుకుంటుండు. ఈ బాయ్ వదిలిపెట్టి చుట్టూ చేసుకోవాలనుకుంటాడు. అక్కడ సర్కిల్ను ఒక బాయే అనుకో. సో అప్పుడు ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఇంటూ 1.5 చేసుకుంటే నీకు 1.5 అంటే ఒక స్క్వేర్ మీటర్కు రూపాయిన్నర. అట్లాంటి ఎన్ని స్క్వేర్ మీటర్స్ అవుతాయి చేస్తే వచ్చేది ఆన్సర్. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏ రిమైనింగ్ పోర్షన్. సో ఏరియా ఆఫ్ రిమైనింగ్ పోర్షన్ is equal to area of rectangle minus area of circle. Area of circle. Area of a rectangle ఎంత? 80 into 25
మైనస్ సర్కిల్ ఎంత 2 పై ఆర్ స్క్వేర్ సారీ పై ఆర్ స్క్వేర్ 85 అంటే 200 ఇది 2000 అవుతుంది 2000 మైనస్ పై అంటే 22/7 రేడియస్ ఎంత రేడియస్ వచ్చేసి 14 × 14 7 ఒకట్ల 7 రెండ్ల సో 2000 మైనస్ 44 × 14 ఇది ఏరియా ఆఫ్ ఎ వెల్ ఆ బాయ్ యొక్క ఏరియా అన్నట్టు 1456 56 ప్లస్ 5 61 616 సో 2000 మైనస్ 616 ఏమవుతుంది 2000 అంటే 2000 మైనస్ 616 చేయాల్సి ఉంటుంది 4 8 సో 9 అంటే 3 1384 స్క్వేర్ మీటర్స్ నీకు కావాల్సింది కాస్ట్ కావాలి కాస్ట్ కావాలి సో ఇంటూ 1.5 సో కాస్ట్ ఇక నెక్స్ట్ పేరు వేసుకుంటా కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1384 ఇంటూ 1.5 ఎందుకు 1 మీటర్కు రూపాయినరా ఇంటూ మల్టిపుల్ చేసుకుంటే మనకు మల్టిపుల్ చేస్తే 3276 వస్తుంది మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది 3276 రూపీస్ సో కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ ఫర్ ఎట్ ద రేట్ ఆఫ్ 1.5 rupee per meter square is 3276 ఓకేనా